వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఒక గ్రాండ్ డిజైన్ అయితే నేర్చుకున్నామండి. గ్రాండ్గానే ఉంటుంది, కాకపోతే సింపుల్గా ఉంటుంది. ఓకేనా? దానికోసం నేను ఇలా 2 రీల్స్ థ్రెడ్ తీసుకున్నాను. 2 రీల్స్లో తీసుకోండి. ఇలా ఈ థ్రెడ్ తీసుకొని, అలాగే ఇది కూడా తీసుకొని, ఈ రెండు కలిపేసి నీడిల్కి ఎక్కించండి. ఇలా 2 రీల్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించేసుకోండి. ఓకేనా? నీడిల్కి ఎక్కించిన తర్వాత ఇంకా 2 రీల్స్ ఉన్నాయి, 2 లైన్స్. ఓకే కదా? దీనిని ఇలా ఓ బాక్స్లో వేసేసుకోండి. ఇంకానంటే ఎటు పోకుండా ఉంటాయి, మనం చుట్టేటప్పుడు ఇవి రోల్ అవుతూ ఉంటాయి కదా, ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. ఇలా ఏదన్నా ఒక బాక్స్లో, గిన్నెలోనో బాక్స్లోనో వేసేసుకోండి. దాని తర్వాత ఈ బీడ్స్ బంచెస్ ఉన్నాయి కదా, ఇలా ఒక బంచ్ తీసుకోండి. ఓకేనా? ఇలా ఒక బంచ్ తీసుకొని ఈ బంచ్లోకి వెళ్ళి ఓ లైన్ తీసుకొని ఇప్పుడు మనం కుచ్చుకున్న నీడిల్ తీసుకొని ఈ పూసలు ఉన్నాయి కదా, ఈ పూసల లోపల నుంచి నీడిల్ పెట్టేసి ఎక్కించండి బీడ్స్. ఇవి ఎక్కించేటప్పుడు కేర్ఫుల్గా ఎక్కించుకోండి. ఎందుకనంటే ఆల్రెడీ ఈ పూసలు కుచ్చి ఉన్న దారం ఉంది కదా, ఈ దారానికి మన నీడిల్ కుచ్చుకుందనుకోండి చిక్కుబడిపోతుంది. అందుకని ఈ నీడిల్కి కుచ్చకుండా ఈ పూసలకి ఎక్కించండి. ఓకేనా? ఇలా పెట్టుకొని ఎక్కిస్తే మీకు నీడిల్కి కుచ్చుకోదు. ఎందుకనంటే ఇలా పెట్టుకుంటాం కదా, అప్పుడు దారం ఏమో అయిపోతుందంటే దారం కిందికి వెళ్ళిపోయి పూసలు మనకి పైకి వస్తాయి. కాబట్టి మనకి దారానికి కుచ్చుకోకుండా ఉంటుంది, ఇంకా ఈజీగా ఎక్కించుకుంటాము. ఈ పూసలు వచ్చేసి 0 సైజ్ పూసలు అండి, 1 mm కూడా కాదు. 0 సైజ్ బీడ్స్ అంటాం కదా, అవన్నమాట. ఇవి సన్నవి. ఇలాంటి డిజైన్లకి ఇలా సన్నగా తీసుకుంటేనే బాగుంటాయి. బీడ్స్ బంచెస్ టాజల్స్ చేస్తే కనుక మీరు సన్న పూసలు తీసుకుంటేనే బెటరు. లావి అనుకోండి వెయిట్ ఎక్కువైపోతాయి. చీరకి మనం ఎట్టలేదన్నా 24 టాజిల్స్ 25 టాజిల్స్ వేస్తాం కదా, వాటికి దాదాపు 70 బీడ్స్ వరకు వస్తాయి అన్నమాట. ఒక్కో టాజిల్కి 70 బీడ్స్ పడతాయి. అలా చూస్తూ పోతూ ఉంటే 25 టాజిల్స్కి మనము వెయిట్ ఎక్కువైపోతుంది అన్నమాట. అందుకని సన్న పూసలు తీసుకున్నాం అనుకో, మనకి వెయిట్ ఉండదు, చూడడానికి కూడా నైస్గా ఉంటాయి. చిన్న పూసలు కదా, బాగుంటాయి. పెద్దవి తీసుకున్నారనుకోండి అంత చూడడానికి కూడా బాగుండదు అన్నమాట. కానీ ఇలాంటి డిజైన్స్కి ఎప్పుడైనా సరే చిన్న పూసలు వాడుకోండి. ఓకేనా? ఇలా చివరి వరకు ఎక్కించిన తర్వాత ఈ లైన్ని కట్ చేసుకోండి. ఓకేనా? కట్ చేసుకొని లాగేస్తే మనకి ఈ దారం బయటకు వచ్చేస్తుంది. మనకు కావాల్సిన పూసలు మన దారానికి ఎక్కుతాయి. ఓకేనా? నేనైతే ఒక లైన్ ఎక్కించేసి ఒక టాజల్ చూపిస్తున్నాను మీకు. 2-3 లైన్లైనా ఇవి ఇట్లా 2-3 లైన్లు ఎక్కించైనా సరే చుట్టుకోవచ్చు. ఒక 5 టాజల్స్ వరకు వస్తాయి 3 లైన్స్కి అట్లా. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ చివరి ఉంది కదా, ఈ చివరి తీసుకొని ఈ 2 ఫింగర్స్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ 2 దారాలు ఇలా ఫింగర్కి పెట్టేసుకొని పట్టుకోండి. ఇలా ఒక 2-3 లైన్లు ఈ దారాలు కొంచెం స్టిఫ్ అయ్యే వరకు చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత పూసలు తీసుకుందాం. ఈ పూసలు తీసుకొని ఒక్కొక్కటి డ్రాప్ చేస్తూ లెక్క పెట్టుకోండి. ఇలా ఇక్కడ ఒక దగ్గరనే డ్రాప్ చేయండి, కింద డ్రాప్ చేస్తూ లెక్క పెట్టుకోండి. 70 రౌండ్స్ తీయండి. 70 బీడ్స్ 70 రౌండ్స్. ఒక్కొక్క బీడ్ డ్రాప్ చేస్తూ ఒక్కొక్క రౌండ్కి ఒక బీడ్.
ఇలా అయిపోయిన తర్వాత ఈ చివరి లైన్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఒకటి తీసుకొని దీని మధ్యలో పెట్టేసేయండి. ఓకేనా, ఈ గ్యాప్ ఉంటుంది మనకి ఫింగర్స్ మధ్యలోను. పెట్టేసిన తర్వాత ఇది తీసేసుకోండి. ఫింగర్ తీసేసుకొని ఇలా స్టిఫ్గా పట్టుకుంటే దారాలు విడిపోకుండా ఉంటాయి. గట్టిగా పట్టుకొని తర్వాత ఈ ఫింగర్స్ తోటి ఇదంతా పట్టేసుకొని ఇది కూడా తీసేసుకోండి మెల్లగా. ఓకేనా, తీసుకున్న తర్వాత దీన్ని పట్టుకోండి. టాజల్ కింద పూసలు పట్టుకొని కాస్త స్టిఫ్గా లాగేసుకోండి. తర్వాత ఇది కాస్త మెలక రాకుండా ఇలా నీట్గా ఉండేటట్టుగా ఇలా పట్టుకోండి. ఓకేనా, ఇలా లైన్గా వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా వంకరగా పోతుంది అనమాట. వంకర పోయింది అనుకోండి మనకి టాజిల్ కూడా వంకరగా వస్తుంది. అట్లా రాకుండా అంటే కట్టినప్పుడు కూడా అది అట్లనే తిరిగి ఉంటుంది. అందుకని స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకొని జరీ తీసుకొని చుట్టేసేయండి. ఓకేనా, కాస్త చుట్టిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసి ఇది పట్టుకొని కిందికి జరపండి. ఈ జరీ లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద కూడా చుట్టండి. ఆ తర్వాత ఒకసారి పైకని చుట్టండి. ఆ తర్వాత మళ్ళీ కిందికనేసి చుట్టండి దానిపైనే. అలా చేసుకుంటే మనకు ఆ జరీ అనేది ఊడి రాకుండా ఉంటుంది, ఊడిపోదు దానంతటా అది. ఓకేనా, ఆ తర్వాత ఒక 4-5 ముళ్ళు వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఈ జరీ కిందికి అనుకోనైనా కట్ చేసుకోండి. కనపడితే బాగోదులే అనుకుంటే 3 వేసిన వరకు అయినా కట్ చేసుకోండి. ఓకేనా, అంతే నీట్గా వస్తుంది. మనకి టాజిల్ కూడా బాగుంటుంది. ఇలా బీడ్స్ బంచ్ అంటాం. ఈ బంచెస్ అయితే మనకి దూరంగా చేసుకుంటేనే బెటర్ అండి. దగ్గరగా చేస్తే ఒకదానికొకటి తట్టుకుంటాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఇట్లుంటే ఓకే, ఇది పక్కన ఉందనుకోండి ఇట్లా కలిసిపోతాయి అన్నమాట. ఒక్కోసారి విడిపోవు కూడా, ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇదైతే ఇలా రెడీ చేసుకోండి. నేనైతే శారీకి కుట్టేశాను కాదు, ఇలా చేసేసాను నేను. అంటే నైట్ చేశాను అనమాట. డిజైన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇలా కట్టడమే కదా మీకు ఆల్రెడీ తెలుసు కదా అనేసి ఇంక ఈ కట్టడం అయితే చూపించలేదన్నమాట. ఓకేనా, మామూలుగా శారీకి మనం ముడేస్తాం కదా, అలా ముడేసి దీన్ని ఎక్కించేసి పక్కన కట్టేసుకోవడమే. ఓకేనా, చాలా ఈజీ డిజైన్ అండి. ఈజీగా చేసుకుంటాం. ఇందులోని మనకి టఫ్గా లేకపోతే అబ్బా అనిపించే అంతగా అయితే ఏం ఉండదు అనమాట. వెయిట్ ఉంటుంది. అందుకోసం అనేసి ఇలా సింపుల్గా అయిపోగొట్టేసాము. ఓకేనా, అలాగే మన కస్టమర్ ఎలా చెప్తే అలా చేయాలి కదా, అందుకోసం అనేసి వాళ్ళు ఇలానే అడిగారు, నేను ఇలానే చేసేసాను. ఓకేనా, చూపిస్తా డిజైన్. ఈ శారీకి కలర్కి సంబంధం లేదనుకోకండి. ఇది బోర్డర్లోది కొంచెం ఉందన్నమాట. ఈ కలర్ అడిగారు వాళ్ళు, నేను వద్దన్నాను. ఆ కలర్ ఎందుకులే అండి, టాజిల్ అంతా ఇలా మిక్స్డ్ చేద్దామని అంటే వద్దన్నారు.